నమస్కారం కేటెన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అమరావతికి సరికొత్త ప్రగతి కళ. ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే పనులు శరవేగంగా ప్రారంభం. ప్రభుత్వ బడుల వైపు పేద మధ్యతరగతి చూపు. ఈ ఏడాది కొత్తగా 1.06 లక్షల మంది విద్యార్థుల ప్రవేశం. గచ్చిబౌలి స్టేడియానికి అంతర్జాతీయ హంగులు. త్వరలోనే గ్లోబల్ స్టాండర్డ్స్ అప్గ్రేడేషన్. తెలంగాణలో ఒంటరి మహిళలకు శుభవార్త. ఆగస్టు 15 నుంచి నూతన పెన్షన్ల పంపిణీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం, కోట్లాది మంది ఆకాంక్షల ప్రతిరూపం మన ప్రజా రాజధాని అమరావతి సరికొత్త ప్రగతి వైపు దూసుకుపోతోంది. ఒక పక్క కృష్ణానది పవిత్ర జలాలు, మరోపక్క కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో అమరావతి ఎల్లప్పుడూ దైవ దీవెనలు పొందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అభివృద్ధి ప్రాధికార సంస్థ నూతన నివేదికల ప్రకారం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన స్మార్ట్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దే పనులు శరవేగంగా పునఃప్రారంభమయ్యాయి. గత కొన్నేళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోవడంతో భూములిచ్చిన రైతుల నుంచి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూసిన యువత వరకు క్షేత్రస్థాయిలో తెలుగు ప్రజలు పడ్డ కష్టాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టేలా సరికొత్త ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా స్టార్టప్లు, ఐటీ పరిశ్రమలు, ఉన్నత విద్యా సంస్థలు మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెడికల్ హబ్ల స్థాపనకు అమరావతి కేంద్ర స్థానంగా మారనుంది. కృష్ణమ్మ ఒడ్డున వెలసిన ఈ చారిత్రక నగరం తెలుగువారి ప్రతిభకు గ్లోబల్ ప్లాట్ఫామ్ను సృష్టిస్తూ రాబోయే తరాలకు ఉపాధి దీపంగా వెళ్లనుంది. ఈ పవిత్ర భూమిపై నిర్మితమవుతున్న రాజధాని తెలుగు జాతి కీర్తి కిరీటంలో మకుటంగా నిలుస్తుందని ప్రభుత్వం గట్టి నమ్మకంతో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థ రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, వినూత్న సంస్కరణల వల్ల ప్రభుత్వ విద్యపై నమ్మకం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే కడప జిల్లా ప్రొద్దుటూరు, దొరసానిపల్లి ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా ప్రమాణాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో కొత్తగా 1.06 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులు చేరడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యాశాఖ తాజా ప్రవేశాల నివేదిక ప్రకారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలు, ఉపాధ్యాయుల నిరంతర శ్రమ వల్ల 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు అద్భుతమైన మార్కులు సాధించారు. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో సరైన మౌలిక వసతులు లేక ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లలేక పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని అధిగమించేలా ఈ విద్యా సంవత్సరం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరగడంతోనే ఈ ఏడాది ఏకంగా 1,00,000కు పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు తరలివచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరడంతో మనందరిపై బాధ్యత మరింత పెరిగిందని దొరసానిపల్లి జడ్పీ హైస్కూల్ సమీక్షా సమావేశంలో నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థికి వ్యక్తిగత శ్రద్ధతో ఉత్తమ ఫలితాలు అందించేలా ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ క్రీడా రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త క్రీడా విప్లవానికి నాంది పలికింది. ప్రతిష్టాత్మక టీజీ20 లీగ్ తొలి సీజన్ ఛాంపియన్స్ గా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ వేదికగా సాగిన వేడుకలో విజేతలకు నగదు బహుమతి చెక్కులను అందజేయడమే కాకుండా గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకు గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలను సీఎం ప్రకటించారు. టీజీ20 లీగ్ ఫైనల్ 4లో ఉప్పల్ గ్రీన్ కారిడార్ వేదికగా జరిగిన మ్యాచ్లో అన్విత ఖమ్మం
ఎస్ఎస్ జట్టును ఓడించి తొలి కప్పును ముద్దాడింది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఈ విజేత జట్టుకు సన్మానం చేసేందుకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన ప్రత్యేక సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెడు గోపీచంద్, ఈనాడు గ్రూప్ ఎండీ కిరణ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. మన గ్రామీణ ప్రాంతాల్లో సరైన వసతులు, కోచింగ్ లేక వెనుకబడిపోతూ క్రీడల్లో రాణించాలనే కళ్లతో క్షేత్రస్థాయిలో క్రీడాకారులు పడ్డ కష్టాన్ని గుర్తించేందుకు టీజీ20 లాంటి వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుతున్న క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు నగదు ప్రోత్సాహకాలను ఇప్పటికే అందిస్తున్నట్లు గుర్తు చేశారు. తెలంగాణ క్రీడారంగ సమగ్ర వికాసం కోసం ప్రత్యేక క్రీడా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపనతో పాటు గచ్చిబౌలి స్టేడియాన్ని గ్లోబల్ స్టాండర్డ్స్ కు అప్గ్రేడ్ చేసే పనులను ప్రభుత్వం ముమ్మరం చేసిందని సీఎం వెల్లడించారు. తెలంగాణలో సామాజిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అర్హులైన ప్రతి ఒంటరి మహిళకు అండగా నిలవాలనే సంకల్పంతో సరికొత్త పెన్షన్ల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ములుగు జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆగస్టు 15 నుంచి నూతన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా క్షేత్రస్థాయి పరిశీలన పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అంతర్గత వర్కింగ్ గైడ్లైన్స్ ప్రకారం నూతన పెన్షన్ లబ్ధిదారుల జాబితాను పూర్తి పారదర్శకంగా ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా సిద్ధం చేయాలని క్షేత్రస్థాయి అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గతంలో అర్హత ఉండి కూడా దరఖాస్తులు పెండింగ్ లో ఉండిపోవడం, కార్యాలయాల చుట్టూ తిరిగిన సమాచారం అందక సామాన్య లబ్ధిదారులు పడ్డ కష్టాన్ని శాశ్వతంగా తొలగించడానికి మున్ముందు పకడ్బందీ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ప్రస్తుతం పెన్షన్లు పొందుతూ మరణించిన లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తక్షణమే తొలగించాలని, తద్వారా నిధుల దుర్వినియోగానికి చెక్ పెట్టొచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామస్థాయి నుంచి ప్రజల్లో అవగాహన కల్పించేలా స్థానిక ప్రజాప్రతినిధులు మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని మంత్రి సూచించారు. ఈలోపు పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ములుగు జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. కాబట్టి అందరికి ఎవరికి ఏ అర్హత అంటే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు సంబంధించిన స్కీమ్స్ కూడా అందరికి అందజేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. వచ్చే 15వ తారీఖు నాడు మాక్సిమం అందరు మహిళలు ఎవరైతే విడోస్ ఉన్నారో, సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికి కూడా పెన్షన్స్ ఇచ్చే స్కీమ్ ను కూడా మనం తీసుకురాబోతున్నాం. అదేవిధంగా 20 తారీఖు నుంచి మరి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛధనం, పచ్చదనం, అదేవిధంగా నీటి కుంట, ఊటి కుంట, పంట కుంట, మరి వాటితో పాటు ఉపాధి హామీలో ఉండేటువంటి వివిధ రకాల పనులను కూడా విస్తృతంగా వేగవంతం చేసేందుకు కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. 20 తారీఖు నుంచి ప్రణాళిక పెట్టుకుని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తుంది. భారతీయ రైల్వే నెట్వర్క్ భవిష్యత్ దిశను మార్చే సరికొత్త పర్యావరణహిత రవాణా శకం ప్రారంభమైంది. బొగ్గు, డీజిల్, ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లతో ఏమాత్రం పని లేకుండా సొంతంగా రైల్లోనే స్వచ్ఛమైన హైడ్రోజన్ ఇంధనం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుని నడిచే దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ప్యాసింజర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి పచ్చి జెండా ఊపి ప్రారంభించిన ఈ రైలు ఉత్తర రైల్వే పరిధిలోని జింద్, సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల మేర ప్రయాణించనుంది. రైల్వే బోర్డు మరియు రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అధికారిక సాంకేతిక నివేదికల ప్రకారం ఈ హైడ్రోజన్ రైలు మొత్తం 10 కోచ్ల కాన్ఫిగరేషన్తో రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న హైడ్రోజన్ ట్రైన్ల కంటే ఇది అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలుగా గుర్తింపు పొందింది. ఈ రైల్లో ఒక చిన్నపాటి పవర్ ప్లాంట్ తరహాలో ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ ఫ్యూయల్ సెల్ అమర్చబడింది. రైలుకు ఇరువైపులా ఉన్న 2 డ్రైవింగ్ పవర్ కార్లు తలా 1200 kW చొప్పున మొత్తం 3200 HP సామర్థ్యంతో కూడిన అల్ట్రా పవర్ ప్రొపల్షన్ వ్యవస్థను కలిగి ఉన్నాయి. గతంలో డీజిల్ ఇంజన్ల నుంచి వెలువడిపోగా విపరీతమైన శబ్దం వల్ల పర్యావరణం పాడైపోతూ రైల్వే ప్రయాణంలో క్షేత్రస్థాయిలో ప్రయాణికులు పడ్డ కష్టాన్ని పూర్తిగా తుడిచిపెట్టేలా ఈ రైలును శబ్దరహితంగా తీర్చిదిద్దారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ హైడ్రోజన్ లీక్ అగ్ని ప్రమాదాలను సెకన్ల వ్యవధిలో గుర్తించే సెన్సార్లతో పాటు ఒకవేళ లీక్ జరిగినా అది ఎక్కడా పేరుకుపోకుండా వాతావరణంలో సులువుగా కరిగిపోయేలా ప్రత్యేక నాన్ స్టాప్ వెంటిలేషన్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు. हाइड्रोजन ट्रेन हरी झंडी मिल चुकी है. 10 डिब्बों वाली ट्रेन जींद से सोनीपत के बीच की 90 किलोमीटर की दूरी को करीब 2 घंटे में तय करेगी. अगर वैश्विक स्तर पर देखें तो अब भारत उन चुनिंदा देशों में शामिल है जहां पर हाइड्रोजन ट्रेन्स संचालित की जाती हैं. और अक्सर हमने देखा है कि जो विदेशी ट्रेन्स हैं उनमें 2 या 3 कोचेज ही होते हैं. भारत में ये सबसे लंबी ट्रेन 10 कोचों वाली चलाई गई है. लगभग 2600 यात्रियों की क्षमता होगी. हाइड्रोजन फ्यूल सेल से बिजली उत्पादन किया जाएगा और डिजाइन ऐसी की गई है कि इसकी जो रफ्तार है, उसकी जो स्पीड है वो करीब 110 किलोमीटर प्रति घंटा. लेकिन आपने देखा होगा कि ये जो दूरी है 90 किलोमीटर की वो 2 घंटे में तय की जा रही है. यानी अभी इसकी स्पीड कम रखी गई है. इसको भारतीय ट्रैक्स पर संचालित किया जा रहा है. पायलट प्रोजेक्ट है. देश की पहली हाइड्रोजन ट्रेन. इसके सफल संचालन के बाद
ऐसे रूट्स जहां पर इलेक्ट्रिफिकेशन नहीं हुआ है वहां पर हाइड्रोजन ट्रेन को चलाया जाएगा। ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అరెస్టుల పర్వంలో మరో కీలక న్యాయస్థాన పరిణామం చోటు చేసుకుంది. రాప్తాడుకు చెందిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కురుబ శ్రీకాంత్ రిమాండ్ను కోర్టు తోసిపుచ్చింది. మడకసిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ప్రశ్నించిన వ్యవహారంలో 4 రోజుల క్రితం పోలీసులు శ్రీకాంత్ అదుపులోకి తీసుకోగా కస్టడీలో తనను తీవ్రంగా చిత్రహింసలు పెట్టారంటూ ఆయన నేరుగా న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు రిమాండ్ తిరస్కరిస్తూ శ్రీకాంత్ను సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు సంబంధించిన పోస్టింగ్స్ మరియు ప్రశ్నలపై 4 రోజుల క్రితం శ్రీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కస్టడీలో చట్ట నిబంధనలను పక్కన పెట్టి తనను శారీరకంగా హింసించారని శ్రీకాంత్ కోర్టు బోన్లో వాపోయారు. ప్రశ్నించే హక్కును ఉపయోగించినందుకు రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి కస్టడీ పరిమితి దాటిన జైల్లో ఉంచి తీవ్రమైన శారీరక మానసిక హింసకు గురిచేస్తూ క్షేత్రస్థాయిలో ఆ యాక్టివిస్ట్ మరియు అతని కుటుంబ పడ్డ కష్టాన్ని న్యాయవాదులు గట్టిగా కోర్టు ముందుంచారు. దీంతో నిందితుడిపై మోపిన సెక్షన్లు, పోలీసుల అరెస్టు విధానాన్ని తీవ్రంగా పరిశీలించిన జడ్జి రిమాండ్ అభ్యర్థులను కొట్టివేశారు. మరోవైపు ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో లోపల వేసేలా అనంతపురం రూరల్ సింగనమల, ఇటుకలపల్లి, అగలి పోలీస్ స్టేషన్లో శ్రీకాంత్పై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తిపై ఒకే రకమైన ఆరోపణలతో వరుస కేసులు పెట్టడంపై పౌర హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజిన్ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే రేపు పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు భారీ ఎత్తున రుణాలు అందించేందుకు ప్రతిష్టాత్మక రుణమేళా కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు విచ్చేసిన దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వయంగా పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. కేంద్ర ఆర్థిక శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రణాళిక విభాగాల ఉమ్మడి కార్యాచరణ ప్రకారం నరసరావుపేటలో జరగబోయే ఈ మెగా లోన్ మేళా ద్వారా వేలాది మంది అర్హులైన లబ్ధిదారులకు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రుణపత్రాలను కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందజేయనున్నారు. గతంలో పెట్టుబడులు లేక బ్యాంకుల చుట్టూ తిరిగిన రుణాలు సకాలంలో అందక చిన్న వ్యాపారులు, మహిళా సంఘాలు, స్వయం ఉపాధి నమ్ముకున్న నిరుద్యోగ యువత క్షేత్రస్థాయిలో పడ్డ కష్టాన్ని పూర్తిగా రూపుమాపేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన అనంతరం రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ పర్యటనకు సంబంధించిన ప్రోటోకాల్తో పాటు కేంద్రం నుంచి ఏపీకి అందాల్సిన నిధుల కేటాయింపులపై కూడా ప్రాథమికంగా చర్చించినట్టు తెలుస్తోంది. ముద్రా యోజన, పీఎం స్వనిధి, స్టాండప్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక పథకాలను నేరుగా లబ్ధిదారుల చెంతకు చేర్చి పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ రుణమేళా ముఖ్య ఉద్దేశమని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానులే, రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ ఒకటే. కానీ క్షేత్రస్థాయిలో పోలీసుల చర్యలు చూస్తుంటే నిజంగానే అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ అందుతుందా అని అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవలి కాలంలో బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న తీరు, ఆ సమయంలో వారి వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. అరెస్ట్ అయిన నేతలకు పోలీస్ వాహనాల్లోనే సెల్ఫీ వీడియోలు తీసుకునేంత స్వేచ్ఛ ఇస్తున్న పోలీసులు అదే ఒక సామాన్య పౌరుడు చిన్న తప్పు చేసినా లేదా ఆందోళనలో పాల్గొన్నా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో మనందరికీ తెలిసిందేనంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలపై సామాన్య ప్రజానీకం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. బీజేపీ నాయకురాలు కొంపెళ్ల మాధవిలత తదితర రాజకీయ ప్రముఖులను పోలీసులు వాహనాల్లోకి ఎక్కించినప్పుడు వారు చాలా సులువుగా మొబైల్స్ వాడుతూ సెల్ఫీ వీడియోలు రికార్డ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు లైన్ క్లియర్ అవుతోంది. ప్రతిరోజు ట్రాఫిక్ చలాన్ల దగ్గర నుంచి చిన్నపాటి పోలీస్ స్టేషన్ గొడవల వరకు తీవ్రమైన ఒత్తిడిని, మానసిక ఆందోళనను ఎదుర్కొంటూ సామాన్య ప్రజలు పడుతున్న కష్టాన్ని పోల్చి చూస్తే రాజకీయ నేతలకు లభిస్తున్న ప్రివిలేజ్ స్పష్టంగా కనిపిస్తోందని విమర్శకులు చెబుతున్నారు. సాధారణ పౌరులను పోలీస్ స్టేషన్లకు తరలించేటప్పుడు కనీస సమాచారం ఇచ్చే అవకాశం కూడా లేకుండా ఫోన్లు లాక్కుంటున్నారని, అదే రాజకీయ నేతలకు మాత్రం పోలీస్ వాహనాలే పబ్లిసిటీ ప్లాట్ఫామ్లుగా మారుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. డెమోక్రటిక్ పోలీసింగ్ మరియు పౌర హక్కుల నిబంధనల ప్రకారం అరెస్ట్ చేసిన ప్రతి వ్యక్తికి ఒకే రకమైన రక్షణ, గౌరవం దక్కాలి. కానీ ప్రాక్టికల్ గా వీఐపీలకు లభిస్తున్న మర్యాదలు, సామాన్యుడిపై ప్రతాపం చూపించే లాఠీలకు మధ్య వ్యత్యాసం ప్రజాస్వామ్యంలో తీవ్రమైన అసమానతలకు దారితీస్తోందని సామాజిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. I'm here detained at the airport with the police force because according to law and order, they believe that, they would want to maintain law because there's a bonal also going on. I'm right now in the airport. Just look at the surroundings around me. I'm typically detained here.
ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతూ సక్సెస్ స్కూల్కి వస్తున్న నన్ను డిటైన్ చేయడం జరిగింది. అందుకోసమే నేను సైదాబాద్ సక్సెస్ స్కూల్కి రావడం వీలు పడట్లేదని మీడియా వాళ్ళందరితో క్షమాపణ విన్నవించుకుంటున్నాను. తెలంగాణ సాగునీటి రంగంలో మళ్లీ లడాయి మొదలైంది. ఒకప్పుడు గోదావరి జలాలతో నిరంతరం కలకళ్లాడిన జలాశయాలు నేడు నీరు లేక వెలవెలబోతుండటంపై ప్రతిపక్షం రోడ్డెక్కింది. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ నుండి గోదావరి జలాలను పంపింగ్ చేసి కొండపోచమ్మ సాగర్ కు విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు కొండపోచమ్మ సాగర్ వద్ద భారీ నిరసనకు దిగాయి. చేతికొచ్చిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని, కన్నెపల్లి మోటార్లను తక్షణమే ఆన్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని గులాబీ నేతలు హెచ్చరిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొండపోచమ్మ సాగర్ జలాశయంలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీరు అందకపోవడంతో వేలాది ఎకరాల్లో వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదంలో పడ్డాయి. సాగు కాలం ప్రారంభమైనప్పటి నుండి పెట్టుబడి పెట్టి రాత్రింపవళ్లు శ్రమించి పంటలు వేసి తీరా ఇప్పుడు నీరు లేక కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే క్షేత్రస్థాయిలో రైతాంగం పడుతున్న కష్టాన్ని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని నిరసనకారులు మండిపడుతున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి గోదావరి జలాన్ని ఎత్తిపోయడానికి అన్ని వసతులు ఉన్నప్పటికీ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే పంపింగ్ నిలిపివేసిందని బీఆర్ఎస్ కీలక నేతలు ఆరోపిస్తున్నారు. సాగునీటి విడుదలపై అధికారులు తక్షణమే స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేయాలని, లేని పక్షంలో ప్రాజెక్టుల ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ క్రమంలో కొండపోచమ్మ సాగర్ పరిసర ప్రాంతాల్లో నిరసనకారులను అదుపు చేయడానికి భారీగా పోలీసులు మోహరించారు. సౌత్ టు నార్త్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కెరీర్ లో మరో భారీ బాలీవుడ్ ఆఫర్ దక్కించుకుంది. హిందీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన హారర్ ఎరోటిక్ ఫ్రాంచైజీ రాగిణి ఎంఎంఎస్ పార్ట్ 3లో తమన్నా లీడ్ రోల్ ప్లే చేయబోతోంది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా తమన్నా స్వయంగా తన సోషల్ మీడియాలో క్లాప్ పోర్ట్ పిక్చర్ ను షేర్ చేస్తూ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. గత చిత్రాల కంటే ఈ మూడో భాగంలో హారర్ ఎలిమెంట్స్ తో పాటు తమన్నా పాత్ర ఎంతో భిన్నంగా అత్యంత బోల్డ్ గా ఉండబోతోందట. ఈ మూవీకి సంబంధించిన పూర్తి ఆసక్తికర వివరాలు చూస్తే వీరే ది విడ్డింగ్ ఫేమ్ శశాంక్ ఘోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్ట్ బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ఏక్తా కపూర్ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల వైవిధ్యమైన పాత్రల కోసం చూస్తూ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా తన యాక్టింగ్ స్కోప్ పెంచుకోవడానికి క్షేత్రస్థాయిలో తమన్నా మరియు ఆమె టీం పడ్డ కష్టాన్ని ఈ ప్రాజెక్ట్ సఫలం చేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే అరమ్నై 4 చిత్రంతో హర్రర్ జోనర్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న తమన్నాకు ఈ బాలీవుడ్ హర్రర్ సిరీస్ మరింత ప్లస్ కానుంది. గతంలో ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మొదటి పార్ట్లో కైనాజ్ మోతీవాలా, రెండో భాగంలో సన్నీ లియోన్ ప్రధాన పాత్రలు పోషించి సూపర్ హిట్ సాధించారు. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా వీరిని మించి సరికొత్త నటనతో పాటు బోల్డ్నెస్ మరియు హర్రర్ కలయికతో ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమవుతోంది. బంగారం కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా తీపి కబరందించింది. గత కొన్ని వారాలుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకునే పరిణామాల వల్ల ఒక్కసారిగా దిగొచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా ₹760 తగ్గగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి ధర ₹700 మేరకు క్షీణించింది. పసిడి బాటలోని వెండి ధరలు కూడా స్థిరంగా సాగుతున్నాయి. జాతీయ అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ల తాజా సమాచారం ప్రకారం అమెరికా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణ గణాంకాలు మరియు గ్లోబల్ స్పాట్ గోల్డ్ ట్రేడింగ్ లో భారీ అమ్మకాల ఒత్తిడి కారణంగా ఈ తగ్గుదల నమోదైంది. ఇటీవల పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో రోజురోజుకు పెరిగిన బంగారం రేట్లతో ఆందోళన చెందుతూ బడ్జెట్ ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియక క్షేత్రస్థాయిలో సామాన్య కొనుగోలుదారు పడ్డ కష్టాన్ని ఈ తాజా ధరల క్షీణత కాస్త దూరం చేయనుంది. హైదరాబాద్ బులియన్ డెస్క్ సమాచారం ప్రకారం నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,530 వద్ద ముగిసింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర 1,30,650కు చేరింది. అయితే కొనుగోలుదారులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రకటించిన బేసిక్ ధరలపై అదనంగా 3% జీఎస్టీ మరియు తయారీ కూలీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో వరుణదేవుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణలోని పలు జిల్లాల్లో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తుండగా అటు ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కారణంగా రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరంగల్లో కేవలం అరగంట పాటు కురిసిన వానకే రహదారులు మునిగిపోగా హనుమకొండలోని బాలసముద్రం డబుల్ బెడ్రూమ్ కాలనీలోకి వరద నీరు భారీగా చేరింది. ఇటు ఏపీలోనూ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వాతావరణం పూర్తిగా మారిపోయింది. వరంగల్, హనుమకొండ నగరాల్లో కురిసిన భారీ వర్షం మున్సిపల్ అధికారుల ముందస్తు ఏర్పాట్లను లోపాలను బయటపెట్టింది. బాలసముద్రం డబుల్ బెడ్రూమ్ కాలనీ పూర్తిగా వరద గుప్పట్లోకి వెళ్లిపోయింది. సామాన్య ప్రజలు తమ ఇళ్లలోకి నీరు చేరుతుంటే సామాన్లు సర్దుకుంటూ నిత్యావసరాలు తడిసిపోకుండా కాపాడుకోవడానికి క్షేత్రస్థాయిలో పడుతున్న కష్టాన్ని ప్రతిబింబించే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరంగల్తో పాటు సిద్దిపేట, నల్గొండ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనూ జోరుగా వర్షం కురుస్తోంది. ఇక అటు ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతం అల్పపీడనం బలపడడంతో పాటు ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావం తీవ్రంగా ఉంది. దీనివల్ల శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు మరియు రాయలసీమలోని అనంతపురం జిల్లాలో నేటి నుంచి 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడతాయని తెలిపారు. ఏబీ బులెటిన్ విశేషం. నమస్కారం.